వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. 2012 డిసెంబర్ 26 అంటే మత్స్యకారుల గుండెల్లో రైలు పెట్టిన రోజు. ఎందుకంటే ఆ రోజు దేశం మొత్తం గడగడలాడించిన సునామీ అనే ఒక విపత్తు వచ్చి పడిన రోజు. సో ఇటువంటి విపత్తు మరలా రాకూడదని విశాఖలో మత్స్యకారులంతా ఈ దినోత్సవాన్ని ఒక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ విశాఖ తీరంలో బిందులతో ఊరేగింపుగా వస్తారు. మనం ప్రస్తుతం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి పెద్దజాలారిపేటలో ఉన్నాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, మహిళలంతా కూడా ప్రత్యేకంగా ఈ విశాఖ సాగర తీరానికి చేరుకొని పెద్ద సంఖ్యలో మహిళలంతా తలపై పసుపు కుంకం వెలిగించి అరటిపళ్ళు పూజలు చేస్తూ మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో. సో ఇక్కడ ఈ మహిళలంతా కూడా ఇలాంటి విపత్తు మరెప్పుడు రాకూడదని, మా కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండాలని, వేటకు వెళ్ళే మత్స్యకారులు అంటే ఎటువంటి ఆపద లేకుండా తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని వీరు పూజలు అవి చేస్తుంటారు. సో ఈ డిసెంబర్ 26, 2012 వచ్చిన విపత్తు కారణంగా తీర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఎంతోమంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ 2012 విపత్తు అనంతరం సునామీ డేని డిక్లేర్ చేసిన అనంతరం ప్రతి ఏటా కూడా విశాఖలోని పెద్దజాలారిపేట తీరంలో దాదాపు కిలోమీటర్ల మేర ఈ మత్స్యకార గ్రామ సభ్యులంతా కూడా ఇక్కడ చేరుకొని ఈ ప్రత్యేకంగా గంగమ్మకు అభిషేకాలు, పాలు, అలాగే పళ్ళతో పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి పసుపు నీళ్లు చల్లి అమ్మ ఇటువంటి ఆపద మరెప్పుడూ రాకూడదని వీరు ఈ గంగమ్మ తల్లికి మొక్కి పూజలు అవి చేస్తారు. మనం ప్రత్యేకంగా చూడొచ్చు, ఇక్కడ ఆ మహిళలంతా కూడా పసుపు కుంకుమ వేసి ప్రత్యేకంగా పూజలు చేస్తున్న ఆ విజువల్స్ అన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే నిత్యం ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఈ సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరు సముద్రంలోకి వేటకు వెళ్తేనే కానీ వీరికి జీవనం గడవదు. సో అటువంటి ఈ సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న మత్స్యకారుల జీవితాల్లో ఎటువంటి ఆపదలు, ఎటువంటి విపత్తులు రాకూడదని వీరు పూజలు చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఇప్పుడు విశాఖ తీరంలో ఈ పూజలు జరుగుతున్నాయి. మన దగ్గర కొందరు మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏం చేస్తుంటారు మీరు ఈ సునామీ రోజు ఏం చేస్తుంటారు? మేము పసుపు కుంకుమ పాలు నీళ్ళు అన్నీ వేస్తాము గంగమ్మ తల్లికి. మాకు సునామీ వచ్చింది. సునామీ వచ్చి మాకు 21 సంవత్సరం అవుతుంది. కానీ మా 2012లో వచ్చింది. ఈ సంవత్సరంతో 20 నిండింది, 21 వస్తుంది. మాకు వెళ్ళిన కాసి గంగమ్మ తల్లి చల్లగా చూస్తే అంతే చాలు. మాకు ఎటువంటి ఆపద కలిగించట్లేదు ఎప్పటికీ కూడా. మేము చేసే పూజలే మాకు ఆ తల్లి రక్షగా నిలబడుతుంది. వెళ్ళిన కాసి మాకు దారి చూపిస్తుంది, తినడానికి తిండు అన్నీ ఉంటుంది. మా గంగమ్మ తల్లి మాకు ఎప్పుడు మేలే చేస్తారు. అప్పటి నుంచి కూడా మీరు ప్రతి సంవత్సరం ఇలా పూజలు చేస్తుంటారు? ప్రతి సంవత్సరం ఇయర్ చేస్తాం. కంపల్సరిగా చెయ్యాలి. మీ కుటుంబాలన్నీ కూడా ఈ సముద్రం మీద ఆధారపడి జీవిస్తారు? అవునండి. సారీ వెళ్తారు. మా నాన్నగారు అందరూ వెళ్తారు. ఆ తల్లే మమ్మల్ని చల్లగా చూస్తుంది. వెళ్ళే కాసి మాకు దారి చూపిస్తుంది. మమ్మల్ని ఎప్పటికీ కూడా ఈ రోజు మమ్మల్ని ఒక సముద్రం అనేది ముంచలేదు. మమ్మల్ని ఎప్పటికీ కాపు కాస్తుంది ఇటువంటివన్నీ చేయడం వల్లే. మేము నమ్ముతాం. మరి నమ్మకపోతే ఎలాగో ఆ తల్లి మీద బతికే వాళ్ళమే కాబట్టి కంపల్సరిగా నమ్ముతాం మేము. మీరు చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం పూజలు చేస్తుంటారా? ప్రతి సంవత్సరం పూజ చేస్తూ ఉంటాం. ఇప్పటికి 21 సంవత్సరం ఈ సంవత్సరంతో వచ్చి ఈ తుఫాని ఇలాగే రాకూడదని పూజలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇంకా రాకూడదని తల్లి కోరుకుంటాం. మేము ఏం చేస్తుంటారు ఇవాళ మీ గ్రామం నుంచి ఊరేగింపు చేసి పాలు నీళ్ళు అన్నికి పసుపు కుంకుమ అన్ని దేవుడికి ఇస్తారు. అలా పెద్ద పండగలా చేస్తాం మేము ప్రతి సంవత్సరం. మళ్ళీ రాకూడదు, మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలి, తల్లి ఇంకా దారి చూపించాలని కోరుకుంటాం మేము. అందరూ వేటకి వెళ్తారు, రావాలని కోరుకుంటాం. ఏం లేదండి, గంగమ్మ తల్లికి మేము దండం పెట్టుకుంటాం అంతే. ఆ తల్లి ఎప్పుడు కూడా నీటి పురుగులమే, ఎప్పుడు కూడా అందులోకి వెళ్ళిందే మాకు లేదు. అలాగా ఆ తల్లికి ప్రతిసారి డిసెంబర్ 26 ఎప్పుడు కూడా మాకు ఆ తల్లికి పూజ చేస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడు కూడా కాచి కాపాడాలి ఆ తల్లి. ఎప్పుడు కూడా మా ఊళ్ళందరూ వేటలో ఉన్నప్పుడు తల్లి చల్లగా తీసుకురావాలని, మళ్ళీ ఇలాంటి రోజులు ఎప్పుడు రాకూడదనేసి ఆ తల్లికి ఎప్పుడు పూజ చేయాలని మేము దండం పెట్టుకుంటాం. సునామీ తర్వాత అటువంటి విపత్తు ఎప్పుడు రాలేదు కదా? రాలేదండి, రాలేదు. అందుకే ఇలా చేస్తామండి. రాకూడదనే కాచి కాపాడుతుంది ఆ తల్లి, అందుకని ఇలా చేస్తామండి.
సో మన దగ్గర మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఈ పూజలు చేస్తున్నారు ఏంటి? ఈరోజు మేము గంగమ్మ తల్లి పూజ చేస్తున్నాము. సునామీ వచ్చి 21 సంవత్సరం అయింది. ఎప్పుడు ఇలా రాకుండా పూజ చేస్తున్నాం. మేము మళ్ళీ తల్లి మమ్మల్ని కాచి కాపాడుతుందని కుటుంబం అన్నది వెళ్ళిన వాళ్ళని తీసుకొస్తారు చక్కగా అనేసి. ఓకే, అంటే ప్రతి సంవత్సరం ఈ పూజలు చేస్తాం. ప్రతి సంవత్సరం పూజ చేసుకుని ఉంటాం. ఫిషింగ్కి వెళ్తుంటారా మీ ఫ్యామిలీ మెంబర్స్? ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం పూజ చేస్తాం గంగమ్మ తల్లి. ఆ తల్లిని మేము నమ్మము. సంతోషం. అంటే ఏం కోరుకుంటారు మామూలుగా? మా వాళ్ళు ధరించి మేలుకి వెళ్తారు కదా, క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకుంటాం ఆ తల్లికి. ఆ తల్లి మమ్మల్ని అందరినీ బాగానే చూస్తుంది కాబట్టి ఆ తల్లిని మేము ఇప్పటికీ మొక్కుకునే ఉంటాం. మీ ఊర్లో ఇది అంతా ఈ రోజు చాలా పెద్ద పండుగ చేస్తారు. చాలా పెద్ద పండుగ. అంటే మాకు ప్రాణాలు ఆ తల్లి గుండెల్లో నుంచి మా భర్తలు ఇక్కడికి వస్తారు. ఆ తల్లిని నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం. అయితే చాలా పెద్ద సునామీ ఏర్పడింది. అయితే మేము అందరం చాలా భయపడాము. అయితే మా గంగాదేవి మాకు అందరికీ చల్లగా చూడబట్టి అయితే అప్పుల్లో మేము చాలా భయపడ్డాము. చిన్నపిల్లలతో ఉన్నాము. అయితే చాలా భయపడితే ఆ తల్లి మాకు కాపాడింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ పాలాభిషేకం, తల్లికి నీలాభిషేకం చేసి పసుపు కుంకుమలతో మేము పూజలు చేయడం జరుగుతుంది. ఆ తల్లి మాకు చల్లగా చూస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ముందుకు వస్తున్నాం ఆ తల్లిని చల్లగా చూడమని చెప్పేసి. అది ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా. సో ప్రతి ఏడాది కూడా ఈ మత్స్యకార కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తీరానికి చేరుకొని ఇటువంటి సునామీ లాంటి విపత్తు మరెప్పుడు మా ఊరికి రాకూడదని మత్స్యకారులు ఎవరైతే తమ కుటుంబ సభ్యులు సముద్రం లోపలికి వెళ్తారో వారికి క్షేమంగా తిరిగి వచ్చేలా, అలాగే మంచి మత్స్య సంపదను తిరిగి తీసుకొచ్చేలా తమను దీవించాలంటూ మహిళలంతా పూజలు చేస్తున్నామని మనతో చెప్తున్నారు. సో ఇదంతా కూడా విశాఖ సాగర్ తీరంలో ఒక పెద్ద వేడుకగా జరుగుతుంది. మన కన్నుల పండుగ తీరం వెంబడి మొత్తం తీరం అంతా కూడా ఈ మత్స్యకార మహిళలంతా కూడా పసుపు కుంకుమ కలిపిన బిందుతో నీళ్లతో పాలతో కూడా ఈ సముద్ర తల్లి గంగాదేవికి అభిషేకం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.